ఓ అక్క, మా ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లకు ఒక ఆయన 80 లక్షలు పెడితే ఇంకొక ఆయన 90 లక్షలు పెట్టిండటనే. ఏ గదేముందిరా, మా అవ్వగారు ఊరు సిటీకి దగ్గర కదా, ఓ పార్టీ అయినా 3 కోట్లు పెట్టిండు తెలుసునా. ఓటుకు 10,000 పంచిండు మరి. అవునా, గంతగానం ఖర్చు పెడితే ఎంత సంపాదిస్తారో 5 ఏళ్ళల్లా. ముత్యమంతుండే ఊరి సర్పంచ్లకే గంత ఆమ్దా నుండి గంత ఎన్కేస్తే ఇక దేశాన్ని వెళ్ళేటోళ్ళ సంగతి ఏందబ్బా. మన ప్రధానమంత్రి మోడీ సార్కి ఎంత వస్తుందో ఎరికేనా? ఉత్త 3 కోట్లే. బ్యాంకులో దాచుకున్నదే 2,85,00,000. 4.5 తులాల బంగారు ఉంగరాలు 4. ఏవో 2,67,000. ఇక నగదు 52,000. సేవింగ్ సర్టిఫికేట్ లో ఒక 9,12,000. నిరుడు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ 3,33,000. మోడీ సార్ కు సొంత ఇల్లు భూమి జాగాలు ఏం లేవట. భార్యకి ఎంత వస్తుందో నాకు తెలియదు అని రాసిచ్చిండు. ఆల్మొగలు దూరం ఉంటున్నారు కాబట్టి. అగో సార్ ఆస్తి గురించి మీకేమెరకా అంటున్నారు. ఏడీఆర్ అనే సంఘం బయట పెట్టింది. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు నామినేషన్ కాగితాలలో రాస్తారు కదా ఆస్తులు అప్పుల గురించి. గా వివరాలు తీసుకొని మన ఎంపీలు ఎవరు ఏ లెవెల్ ఉన్నారో చెప్పింది అన్నట్టు. అయితే 2014లో ఫస్ట్ ఎంపీ అయినప్పుడు 1,60,00,000 ఆస్తుంటే ఇప్పుడు అది డబుల్ అయిందట. గుజరాత్ కు 3 మాటల ముఖ్యమంత్రి, దేశానికి 3 మాటల ప్రధానమంత్రి. అసొంటిది మోడీ సార్ ఆస్తి ఉత్త 3 కోట్లేనా అనిపిస్తున్నదిలే. ఇక కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గారి ఆస్తి 10 ఏళ్ల కిందట 9,40,00,000 ఉంటే ఇప్పుడు 20 కోట్లు దాటింది. ప్రతిపక్షం లీడర్ కాడనే పైసలు ఎక్కువ ఉన్నట్టు. వరుసగా 3 మాటల ఎంపీగా గెలిచిన వాళ్ళ లెక్కలు తీస్తే బగ్గా ఆస్తులు పెరిగిన ఫస్ట్ 10 మందిలో 5 బీజేపీ లీడర్లే. కమలం ఎంపీ ప్రతాప్ సిన్హా సార్ ఫస్ట్ ర్యాంకు కొట్టేస్తే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు 3వ ర్యాంకులు ఉన్నాడు. ఈ ఆంధ్ర లీడర్ గారికి 10 ఏళ్ల కిందట 22 కోట్లు ఆస్తుంటే ఇప్పుడు 146 కోట్లకు పెరిగిందట. కానీ ఏళ్లకేళ్లు పదవులు ఉన్నోళ్ళు, బిజినెస్ లు, కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా గింతే కూడేసిరా అని డౌట్ వస్తున్నదిలే. ఇవి ఎలక్షన్ సంఘానికి చూపెట్టిన లెక్కలు. గింతే అని మనోళ్ళు చూపెడతారు, సరే అని ఆఫీసర్లు అంటారు. కానీ మనల్ని నేలే లీడర్ల కంటే కొందరు ఓటర్లే శ్రీమంతులు పో.